చిత్తూరు జిల్లా నగిరి విజయపుర మండలంలో అంబేద్కర్ ఎన్టీఆర్ విగ్రహాల ఆవిష్కరణ. నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ విజయపుర మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విజయపుర మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా నిలిచిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు భారతరత్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విజయపురం, ఇల్లత్తూరు గ్రామాల్లో విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దివంగత నేత మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. మహనీయులన్ని సేవలను స్మరించుకుంటూ వారి ఆశయాలు నేటి తరానికి ఆదర్శమని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పేర్కొన్నారు. మహనీయుల జీవితం నేటి తరానికి మార్గదర్శకమన్నారు. కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొని మహనీయులకు ఘన నివాళులర్పించారు. ఎమ్మెల్యే ద్వారా ఆయన నాయకత్వంలో మేమందరూ దళిత కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించడం మొట్టమొదటి విగ్రహం మన విజయపురం మండలంలో మన ఎమ్మెల్యే గారు జరిగింది. గెలిస్తే మటు ఖచ్చితంగా మీకు ఈ రోడ్డు వేస్తామని ఆ రోజు చెప్పాం. ఖచ్చితంగా అనుకున్నట్టుగానే ఈ రోడ్డు వేసాము. మీ అందరూ కూడా రోడ్డు బాగుండాలి అని కోరుకుంటున్నాం. మీరు కూడా ఇంకా అన్ని కూడా చేసి లోపల కొన్ని సిమెంట్ రోడ్లు బాకీ ఉన్నాయంటే అవి కూడా బాకీ కూడా వేసేసాము. అలాగే ఇలత్తూరు గ్రామంలో ఎలాంటి సమస్యలు లేకుండా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్న అన్నకు కానీ భాషన్నకు కానీ అలాగే ఇక్కడున్న కాలనీ వాసులకు కానీ ఊరోళ్ళకి కానీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే మీ కష్టఫలితమే ఈ ఊరు. జాతి పౌరుషాన్ని దేశమంతా వెలుగుచాటిన మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం, అది నిజంగా చెప్పాలంటే ఒక మనకి సంతోషం, మనకి గౌరవం వచ్చినట్లు లెక్క. ఇది ఆ గౌరవం మనకి దక్కించినట్టు. మీ అందరికి కూడా ఆ గౌరవం నాకు ఇచ్చినందుకు పేరు పేరున మీ అందరికి వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఎందుకంటే వీళ్ళంతా కూడా మహానుభావాలు. మన దేశ అభ్యున్నతికి కానీ రాష్ట్ర అభ్యున్నతికి కానీ పాటుపడిన మహనీయులు. వీళ్ళంతా కూడా ఎంతో అంటే ప్రతిబింబాలు కూడా ఎదుర్కొని కాలంతో పోరాడి పైకి వచ్చి వాళ్ళ దేశానికి ఒక దారి చూపించి రాష్ట్రాన్ని దేశంలో ఒక భాగంలో మనకు తెలుగు జాతి అంటే ఒకటి ఉంది, దానికి ఒక దిశానిర్దేశం ఇచ్చిన వ్యక్తులు వీళ్ళంతా కూడా. వాళ్ళు స్మృతులు జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు చేసిన సేవల్ని కొనియాడుతూ వాళ్ళకి ఇస్తున్న గౌరవం ఉంటే కూడా వాళ్ళని స్మరించుకోవడం, వాళ్ళకి ఇస్తున్న గౌరవం ఉంటే కూడా వాళ్ళ విగ్రహాలు పెట్టుకొని వాళ్ళని తలుచుకొని వాళ్ళకి ఇస్తున్న గౌరవం ఇదే తప్పితే మనం చేయగలిగింది. ఎందుకంటే వాళ్ళంతా కూడా స్వర్గస్థులు అయిపోయారు. వాళ్ళు వచ్చి మనం చూసేది ఏం లేదు, చేసేది ఏం లేదు. వాళ్ళకి ఇచ్చే మర్యాద ఇదే. మనం ఇవాళ వాళ్ళు చేసిన మంచి పనులు కానీ ఘన చరిత్రలు కానీ ఇవన్నీ కూడా స్మరించుకుంటూ వాళ్ళని మనలో మమేకం చేసుకుంటూ వాళ్ళ అడుగుజాడలో నడుస్తూ వాళ్ళ నిర్దేశించిన లక్ష్యాల్ని మనం ఇవాళ కూడా అందుకోలేకపోతున్నాం. ఇవాళ అంబేద్కర్ గారు అంటే తారతమ్యాలని సమాజం కోసం ఆయన రాజ్యాంగం రాశాడు. ఇవాళ కూడా మనం ఇంకా పూర్తిగా దాన్ని తీసేయలేకపోతున్నాం. అలాగే మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడి వాళ్ళకి కూడు గూడు నీడ అని చెప్పేసి ఎప్పుడూ లేక దేశంలో లేని విధంగా అందరికి అందుబాటులో అందరూ అన్నమే తినాలి, సద్దనేది కాదు అని చెప్పి ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చి పెట్టి, అలాగే ప్రతి ఒక్కడు కూడా కులాలతో సంబంధం లేకుండా పక్కా ఇళ్ళు స్లాబ్ ఇళ్లలో ఉండాలని చెప్పి ఆ రోజు కూడా ప్రతి ఒక్కరికి వీళ్ళు హౌసింగ్ అనేది స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు. అలాగే అన్నం కానీ అలాగే బట్టలు కూడా ఆ రోజు బట్టలు కూడా కరువు ఉన్న టైంలో చేనేత వస్త్రాలు ప్రతి ఒక్కరికి కూడా మనం అందించిన దాఖలాలు ఉంటే ఎన్టీ రామారావు గారు చేశారు. ఇవన్నీ వీళ్ళ ఈ మహానుభావుల స్మృతులు ఇవాళ మనం ఎమరు వేసుకుంటూ వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా సంతోషం. ఇది మనం కూడా వాళ్ళు పెట్టుకున్న లక్ష్యాలు కానీ వాళ్ళు పెట్టుకుని తీసుకున్న ఆదర్శాలు కానీ మనం తీసుకొని కొంత మన దేశం కోసం కానీ మన రాష్ట్రం కోసం కానీ
మండలం కోసం కానీ ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి మనందరూ కూడా మనసా వాచ అనుకొని ముందుకెళ్దామని చెప్పేసి అనుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంత ఎండ తట్టుకొని వాళ్ళ మీద గౌరవంతో ఎంతసేపు ఉన్నారంటే నేను నిజంగా మేము అందరినీ రక్షిస్తాను. ఖచ్చితంగా ఇది మీరు అంబేద్కర్ గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ చేస్తున్న అది వాళ్ళ మీద ఉన్న అభిమానం, వారి మీద ఉన్న గౌరవం, ఇంత ఎండ కూడా లెక్క చేయకుండా మీరు ఇంత ఎంతసేపు ఉన్నారంటే ఖచ్చితంగా వారికి ఇచ్చిన గౌరవం అని చెప్పి భావిస్తూ ఇంకా మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు చెప్తున్నా. జై హింద్, జై భీమ్, జై ఎన్టీఆర్.